గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈ రోజు టాపిక్ మెనోపాజ్ అంటే ఏంటి, మెనోపాజ్ ఎప్పుడు ప్రారంభమవుతోంది, మెనోపాజ్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ మృదుల గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. డాక్టర్ గారు, మెనోపాజ్, ఐవీఎఫ్ వాటి గురించి మాట్లాడుకునే ముందు, నవడేస్ సంతానలేమి సమస్యలు అనేవి ఎక్కువగా అయిపోయినాయి కదా, ఎందుకు, రీజన్ ఏంటంటారు? లైఫ్ స్టైల్ రీజన్ కూడా ఒకటే అంటారా? దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. సో మీరు అన్నట్టు సంతానలేమి అనేది ఈ మధ్యలో చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది ముందుతో కంపేర్ చేస్తే. ఆల్మోస్ట్ ఒక 10 కపుల్స్ ఉన్నారనుకోండి ఈ మధ్య కాలంలో, అట్లీస్ట్ ఒక 50% మందిలో మనము ఏదో ఒక సమస్య చూస్తున్నాం. అది సంతానలేమికి దారి తీసే సమస్యలు మనము అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ కపుల్స్లో చూస్తున్నాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అడిగితే లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు. సో మనం తీసుకునే ఫుడ్, మన ఆహార అలవాట్లు ఎట్లా చేంజ్ అయిపోయినాయి, అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, అంతకుముందు ఎలా మనకి డైలీ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ కానివ్వండి, మనం పని చేయడం కానివ్వండి, ఇప్పుడు ఎక్కువగా కూర్చొని ఉండే పని చేస్తున్నారు చాలామంది వరకు. అండ్ సరిగా నిద్రలేకపోవడము, సాఫ్ట్వేర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే నైట్ షిఫ్ట్స్. అండ్ నిద్ర అనేది 8 hours కంప్లీట్గా సౌండ్ స్లీప్ అదొక్కటే కాకుండా టైంకి, అంటే ఒకరోజు నైట్ ఒకరోజు మార్నింగ్ ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సో స్లీప్, తర్వాత స్క్రీన్ టైం, ఇది ఫస్ట్ చెప్పాలి. సో ఎక్కువగా టీవీ చూడడము, తర్వాత ల్యాప్టాప్ స్క్రీన్ అలవాటు అవ్వడము, ఇంకా సెల్ ఫోన్ ఎక్కువ చూడడము, ఇవన్నీ. సో ఈ ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం వల్ల స్లీప్ సరిగా ఉండకపోవడము, ఇవన్నీ. తర్వాత స్ట్రెస్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ పెరగడము, దానివల్ల మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఇదంతా ఒక సర్కిల్ లాగా తయారయ్యి అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఆడవాళ్ళలో అయినా మగవాళ్ళలో అయినా ఇది ఇద్దరికి మనకి వర్తిస్తుంది. ఓకే, రైట్ అండి. చిన్న ఏజ్ లోనే ఎగ్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటారు? నవడేస్ ఎక్కువ అయిపోయినాయి, ఇది కూడా సమస్య ఎందుకు అంటారు? కరెక్ట్. సో దీన్ని అంటే వెరీ యంగ్ ఏజ్లో ఎగ్స్ అనేది తగ్గిపోవడాన్ని మనం ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. సో దాన్ని మొత్తంకి అసలు లేవు అంటే ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇది ఏంటంటే ఈ మధ్యలో వేరే ఎలా అయితే చూస్తున్నామో ఇది కూడా ఎక్కువ చూస్తున్నాం. మీరు చూసినట్లయితే ప్యూబర్టీ, అంటే మెన్స్ స్టార్ట్ అవ్వడం ఫీమేల్స్లో ముందుతో కంపేర్ చేస్తే చాలా ఎర్లీగా అవుతుంది మీరు గమనించినట్లయితే. సో 11 yearsకి 10 yearsకి ప్యూబర్టీ స్టార్ట్ అయిపోవడము, మెన్స్ స్టార్ట్ అయిపోవడము, మెన్స్ట్రల్ సైకిల్స్. సో అది ఎర్లీగా స్టార్ట్ అయ్యి మళ్ళీ అలాగే ఎర్లీగా ఎండ్ అయిపోతుంది. అండ్ మీరు మెనోపాజ్ గురించి అన్నారు. సో మెనోపాజ్ అంటే మొత్తం పీరియడ్స్ ఆగిపోతే మనం మెనోపాజ్ అంటాం. ఓకే, పీరియడ్ ఆగిపోయింది, 1 year వరకు పీరియడ్ రాలేదు అంటే మెనోపాజ్ అంటాం. సో ఈ మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆడవాళ్ళలో ఎగ్స్ అన్ని తగ్గిపోతాయి, బాడీలో ఉన్న ఎగ్స్ అన్ని తగ్గిపోయి హార్మోన్స్ అన్ని తగ్గిపోతాయో అప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. దాన్ని మెనోపాజ్. సో ఈ మెనోపాజ్ అనేది అది కూడా ముందుకు వచ్చేస్తుంది ఇండియన్స్ లో. ఎస్పెషల్లీ జనరల్ గా ఏ ఏజ్ నుండి ఉంటుంది? జనరల్ గా యూజువల్ గా 50 years ప్లస్. వేరే వెస్ట్రన్ కంట్రీస్ లో అయితే వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియన్ ఉమెన్ లో 5 to 6 years ఎర్లీగా ఉంటుంది. బికాస్ మన జీన్స్ కానివ్వండి, మన జియోగ్రఫికల్ దాన్ని బట్టి కూడా, దాన్ని బట్టి చూస్తే 5-6 years ఎర్లీగా ఉంటుంది ఇండియన్ ఉమెన్ లో. సో అది కూడా ఇంకా ముందుకు వచ్చేస్తుంది ముందుతో కంపేర్ చేస్తే. ఇది ఎందుకు అంటే ఎర్లీగా మెన్స్ స్టార్ట్ అవుతుంది, ఎర్లీగా ఎండ్ అవుతుంది. ఈ మధ్యలోది రిప్రొడక్టివ్ ఏజ్ అన్నమాట. మెన్స్ స్టార్ట్ అవ్వడం, ఎండ్ అవ్వడం, మధ్యలోది రిప్రొడక్టివ్ ఏజ్ వేర్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా షార్ట్ అయిపోతుంది. అంటే ఎగ్స్ తొందరగా అయిపోవడం. యూజువల్గా అందరికి ఏజ్ పెరిగిన కొద్దీ ఎగ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి ఏజ్ పెరిగిన కొద్దీ. సో 35 years తర్వాత ఎగ్స్ తగ్గిపోవడం అనేది నార్మల్ ఎవరికైనా. సో అందుకే తొందరగా ప్లాన్ చేసుకోండి, అంత లేట్ చేయొద్దు అని చెప్తాం. సో ఈ మధ్యలో తొందరగా అంటే 30 years లోపు వాళ్ళకి కూడా చాలా మందికి చూస్తున్నాం ఎగ్స్ అనేది చాలా తక్కువ ఉండడం, వెరీ ఎర్లీ. ఈవెన్ 25 years వాళ్ళకి కూడా చూసాం. సో దిస్ ఈస్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. సో దీని కారణాలు ఏంటివి అంటే
ఒకటి కొంతమంది ఫెమిలియల్, ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి కానివ్వండి, Okay. వాళ్ళ సిస్టర్స్లో కానివ్వండి, తొందరగా పీరియడ్ స్టార్ట్ అయ్యి తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది మదర్కి అర్లీగా. సో అట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ముందుగానే టెస్ట్ చేసుకోవాలి అసలు ఎగ్స్ నంబర్ ఎట్లా ఉంది అనేది టెస్ట్ చేసుకొని ఆ ఎగ్ బాగుంది రిజర్వ్ అంటే దే కెన్ వెయిట్. లేదు బాగా తక్కువైపోతుంది అంటే కొంచెం తొందరగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్తాం. ఓకే. దట్ ఈస్ వన్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు వచ్చే కొన్ని సమస్యలు ఎండోమెట్రియాసిస్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్. సో ఇట్లాంటి సమస్యల వల్ల కూడా ముందు నార్మల్గా ఉన్న రిజర్వ్ పుట్టినప్పుడు తర్వాత మెల్లిగా తొందరగా తగ్గిపోవడం అనేది చూస్తాం. తొందరగా ఎగ్స్ తగ్గిపోవడం వల్ల తొందరగా మెనోపాజ్ వచ్చేసి ఓకే. తొందరగా వీళ్ళకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. సో ఇది సెకండ్ ఇష్యూ. ఓకే. తర్వాత లైఫ్ స్టైల్, మీరు అన్నట్టు ఈ స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్ క్వాలిటీ మీద, నంబర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. రైట్ అండి. చిన్న ఏజ్ లో ఎగ్స్ తగ్గిపోయిన వాళ్ళకు ఎలాంటి చికిత్స ఉంది, ముఖ్యంగా 49 లో? ఓకే. సో వీళ్ళకి ముందు మనము ప్రివెన్షన్ ఇస్ బెటర్ అంటారు కదా. సో ముందు ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు, అందరూ కూడా వాళ్ళు ఫర్టిలిటీ స్కోర్ అంటే వాళ్ళ ఫీమేల్స్ అయితే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అంటే ఎగ్ నెంబర్ బాగుందా తక్కువ ఉందా అనేది ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకుంటే దాని ద్వారా మనకి తెలిసిపోతుంది వీళ్ళకి ఎగ్స్ ఎలా ఉన్నాయి అనేది. ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో అది సైకిల్లో ఏ డే అయినా చేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఈ బ్లడ్ టెస్ట్లో వాళ్ళ ఏజ్కి ఇంత రేంజ్ అనేది నార్మల్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళ ఆ ఏజ్కి అది బాగుంది, నార్మల్గా ఉంది అంటే వరీ అవనవసరం లేదు. సో వాళ్ళు కొంచెం వెయిట్ చేయొచ్చు ప్లాన్ చేసుకోవడానికి. అదే కనుక వాళ్ళకి చాలా తక్కువ ఉంది ఏఎంహెచ్ వాల్యూ, స్కాన్ చేసుకొని ఎగ్స్ నెంబర్ చూసుకొని వాళ్ళు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర అడ్వైస్ తీసుకొని దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఏఎంహెచ్ కానీ ఎగ్ రిజర్వ్ కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్సా లేదంటే ఎందులో అయితే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది ప్రెగ్నెన్సీకి ఆ మెథడ్కి వెళ్ళమని చెప్తాం. ఓకే. దీంతో పాటు కొంతమందికి వేరే అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే హస్బెండ్లో స్పర్మ్ తక్కువ ఉండడము, లేదంటే ఏదైనా ట్యూబల్ ఇష్యూస్, ఇట్లా ఉన్న వాళ్ళకి తొందరగా ఐవీఎఫ్కి వెళ్ళిపోమని చెప్తాం. అందులో అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీకి. లేదు ఇందులో కొంతమందికి అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మ్యారేజ్ కూడా అవని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఏం చేస్తారు, మ్యారేజ్ అవ్వలేదు, ఇప్పట్లో కూడా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు, సో బట్ ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉంది, వాళ్ళకి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. సో వాళ్ళకి ఐవీఎఫ్ చేసి ఎగ్ తీసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు, అని ఊసైడ్ ఫ్రీజింగ్, క్రయో ప్రిజర్వేషన్ అంటాం. సో అట్లా ఫ్రీజ్ చేసుకున్నాక వాళ్ళ తర్వాత ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే. 5 years తర్వాత వెన్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు యూస్ చేసుకోవచ్చు. లేదు తక్కువ ఉంది రిజర్వ్, మ్యారేజ్ అయ్యింది బట్ ప్రెగ్నెన్సీ వద్దనుకోవచ్చు, కెరియర్ కోసమో దానికోసమో, అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళు హస్బెండ్ స్పర్మ్ ఊసైడ్ తీసుకొని మనం ఎంబ్రియో రెడీ చేసుకొని ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు 1 year తర్వాత 2 years తర్వాత ఎప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే అప్పుడు ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందవచ్చు. ఎగ్ టెస్ట్ అనేది ఏ ఏజ్ లో చేయించుకోవాలంటారు ముఖ్యంగా? సో మనకి ఇప్పుడు చాలా ఎర్లీగా తగ్గిపోతున్నాయి అనుకున్నాం కాబట్టి ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు 18 years వాళ్ళు చేసుకోవాలా వద్దా, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 18 years లో చేసుకోవచ్చు. Okay. అంటే ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది అనేది Okay. తెలుసుకోవడానికి మాత్రమే, Mm. అది ప్రెగ్నెన్సీ కోసం కాదు. ఓకే. బట్ ఓన్లీ ఇప్పుడు థైరాయిడ్ ఎట్లా మనం చెక్ చేసుకుంటాము, షుగర్స్ చెక్ చేసుకుంటాము, జనరల్గా హెల్త్ చెకప్ చేసుకుంటుంటాం ఎవ్రీ 6 monthsకో 1 yearకో. అట్లాగే ఈ ఫర్టిలిటీ కూడా ఇప్పుడు ఈ టెస్ట్లు మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 1 yearకి ఒకసారి అట్లీస్ట్ ఓకే. ఫీమేల్స్ అయితే ఏఎంహెచ్ ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే ఆ వాల్యూ ఓకే నార్మల్ రేంజ్లో ఉంది అంటే నో నీడ్ టు వరీ. కొంతమందికి తొందరగా చాలా తక్కువ ఉండొచ్చు, సో దే కెన్ ప్లాన్ అకార్డింగ్లీ, దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. ఎవరైతే ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేరు బట్ పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు కూడా కంపల్సరీ. సో ఎవ్రీ వన్ కెన్ డూ, ఎవ్రీ వన్ చేసుకొని
నార్మల్ ఉంటే ఓకే, లేదు తక్కువ ఉంటే గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కలిసి వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే మంచిది. ఓకే. బికాజ్ ఇది ఎందుకంటే కొన్ని ఇర్రివర్సిబుల్, అంటే మన ఏజ్ కానివ్వండి, ఎగ్ రిజర్వ్ కానివ్వండి, ఒకసారి తగ్గిపోయాక పెంచడానికి ఏమి ఉండవు మెడిసిన్స్. Okay. సో ఏజ్ అనేది తగ్గించలేము మనం ఏం చేసైనా. అట్లాగే ఎగ్ రిజర్వ్ కూడా ఏజ్తో రిలేటెడ్, క్వాలిటీ నెంబర్ 2. సో అది తగ్గించలేం కాబట్టి ఎగ్ రిజర్వ్ కూడా పెంచడానికి మెడిసిన్స్ ఉండవు. ఓకే. ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోవాలన్నట్టు తొందరగా, తక్కువ ఉంటే ఫాస్ట్గా ఉండాలన్నట్టు, ఓకే. నార్మల్ ఉంటే ఓకే వాళ్ళ చాయిస్ ఉంటుంది. సో అందుకని ఏదైతే మన చేతిలో ఉంది, ఏదైతే మాడిఫై చేసుకోవచ్చో ఆ ఫ్యాక్టర్స్ మాడిఫై చేసుకుంటే, లైఫ్ స్టైల్ ఫస్ట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, స్ట్రెస్ కంట్రోల్లో పెట్టుకోవడము, మళ్ళీ ఫర్టిలిటీ చెక్. ఓకే. మేల్స్ అయితే స్పర్మ్ టెస్ట్, దట్ ఈస్ ద బేసిక్ టెస్ట్. ఓకే. వీళ్ళకి ఎగ్ రిజర్వ్, వాళ్ళకి స్పర్మ్ టెస్ట్ బేసిక్. ఈ ఎగ్ రిజర్వ్ ఎంతకాలం చేసుకోవచ్చు అంటారు? అంటే దాని క్వాలిటీ అనేది ఒక లైఫ్ స్పాన్ అనేది కొంత టైం ఉంటుంది కదా, అది ఎంతకాలం అంటారు? యూజువల్గా అంత తొందరగా చేంజెస్ ఏమి ఉండవు. సో ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది AMH టెస్ట్ అనేది. ఒకవేళ ఏదైనా సర్జరీస్ అయ్యాయి ఆ పేషెంట్కి, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాము, ఓవేరియన్ సిస్ట్ తీసేశారు, ఇట్లాంటి సర్జరీస్ ఏమైనా అవుతే వాళ్ళకి తొందరగా ఛాన్స్ ఉంటుంది తగ్గిపోవడానికి. ఓకే. సో ఆ సిస్ట్ తీసినప్పుడు కొంచెం ఓవేరియన్ టిష్యూ కూడా పోతుంది, సో దాంతో ఎగ్స్ కూడా పోతాయి. సో వాళ్ళకి తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, లైక్ ఫ్యామిలీలో మదర్లో ఎర్లీ మెనోపాజ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, తర్వాత సర్జరీస్ ఏదైనా అయినప్పుడు, ఓవేరియన్ సర్జరీస్, పెల్విక్ సర్జరీస్ ఏదైనా అయినప్పుడు, ముందు డయాగ్నోస్ అయింది ఏదైనా ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, ఇట్లాంటి డయాగ్నోసిస్లు ముందు ఏమైనా అయ్యాయి, ఇట్లాంటి వాళ్ళు కొంచెం తొందరగా ఫ్రీక్వెంట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే తగ్గే ఛాన్సెస్ ఎక్కువ వీళ్ళకి. మంచి ఎగ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే లైఫ్ స్టైల్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఉంటుందంటారు? సో ఎగ్ క్వాలిటీ అనేది మోస్ట్లీ జెనెటిక్, జీన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. మోస్ట్లీ. బట్ జెనెటిక్గా బాగున్నా కూడా మన లైఫ్ స్టైల్తో పాడు చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మన ఇప్పుడు ఎవరిని చూసినా కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఎంతమందికి ఉంది, ఎంత మనము హెల్తీగా లైఫ్ స్టైల్ పెట్టుకుందామన్నా కొన్ని అవాయిడ్ చేయలేము. ఇప్పుడు ఫుడ్ తీసుకున్నట్టయితే హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్పగలుగుతాం, ఏది హెల్తీ అనేది తెలీదు. మిల్క్ కానివ్వండి, ఏదైనా అడల్టరేటెడ్ ఉంది, పెస్టిసైడ్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ తీసుకోమంటాము, వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ ఉన్నాయి, అండ్ మిల్క్లో హార్మోన్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఉన్నాయి. సో ఏది తీసుకోవాలి హెల్తీగా అంటే ఐ కాంట్ సే. సో బట్ ఉన్న దాంట్లో హెల్తీగా తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ అంటే కంపల్సరీ వాకింగ్, ఎక్సర్సైజ్, ఏదో ఒకటి, యోగా, ఎనీథింగ్, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడము, స్ట్రెస్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడము, మరీ ఎక్కువ ఆలోచించకుండా, స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి. స్క్రీన్ టైం ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించుకోవడం. ఓకే. లేవగానే ఫోన్, పడుకునే ముందు ఫోన్, సో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ లేకుండా చూసుకోగలిగితే కొంచెం మాడిఫై చేసుకోవచ్చు మనం, అంతే. రైట్ అండి. ఎదిగే పిల్లల్లో ఫ్యూచర్లో సంతానలేమి సమస్యలు కానీ ఇంకా పీరియడ్ సమస్యలు కానీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ నుంచే మనం హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చాలి వాళ్ళకి. గేమ్స్ ఎక్కువ ప్రోత్సహించాలి ఆడుకోవడానికి. ఫోన్ అస్సలు చూడనివ్వద్దు, స్క్రీన్ టైమ్ అస్సలు అలవాటు చేయొద్దు. ఫుడ్ పరంగా కూడా ఎప్పుడు బయట ఫుడ్, జంక్ ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ ఎక్కువ అలవాటు చేయడం, ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవడము, అండ్ ఎక్కువ స్ట్రెస్ చేయకుండా పిల్లలకి, వెయిట్ పెరగకుండా, అంటే ఒబేసిటీ ఎక్కువ చూస్తున్నాం పిల్లల్లో కూడా బికాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. సో వెయిట్ రెగ్యులేట్ చేసుకోవడం, సో ఇవన్నీ చూసుకోగలిగితే ఆబ్వియస్గా మనము ఇవన్నిటి వల్ల వచ్చే దుష్పరిణామ ఏవైతే ఉన్నాయో, లైక్ ఓన్లీ ఫర్టిలిటీ అనే కాదు, మనకి జనరల్ హెల్త్, కిడ్నీస్, ఐస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, డయాబెటీస్, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఈ మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ దశ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటారు? మెనోపాజ్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఓకే. సో మెనోపాజ్ అంటే అట్లీస్ట్ ఒక
1 ఇయర్ వరకు పీరియడ్స్ ఆగిపోయినాయి, ఓకే 1 ఇయర్ పీరియడ్ రాలేదు అన్నప్పుడు మెనోపాజ్ అనేసి చెప్తాం. సో ఈ మెనోపాజ్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకి ఓవరీలో ఎగ్స్ అన్ని తగ్గిపోయి హార్మోన్స్ అన్ని తగ్గిపోయాక మనకి ఆబ్వియస్గా ఏ హార్మోన్స్ లేనప్పుడు గర్భసంచి లైనింగ్ అనేది డెవలప్ అవ్వదు. లైనింగ్ డెవలప్ అవ్వకపోతే పీరియడ్ అనేది రాదు. సో దాన్ని మెనోపాజ్ అంటాం. సో ఇది యూజువల్గా ఎర్లీ 50s ఆర్ లేట్ 40sలో నార్మల్గా వస్తుంది ఎవరికైనా. మెనోపాజ్ అనేది కామన్. మెనోపాజ్ వచ్చే ముందు పెరిమెనోపాజ్ అంటే వచ్చే ముందు ఒక 5 years ముందు నుంచి కూడా కొన్ని ఇరెగ్యులారిటీస్ అనేది ఉంటాయి. పీరియడ్స్ కానీ అంటే అప్పటికి ఇంకా అయిపోయిన ఎగ్స్ చాలా తక్కువైపోయినాయి అన్నప్పుడు ఈ ఇరెగ్యులారిటీ అంటే 3 monthsకో 4 monthsకో పీరియడ్ రావడము, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదంటే కొంతమందికి అర్లీగా తొందరగా పీరియడ్స్ రావడము, ఇదన్నీ ఇరెగ్యులారిటీ ఒక అట్లీస్ట్ ఒక 5 years ముందు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఇరెగ్యులారిటీ అనేది. సో దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, తర్వాత హార్మోన్స్ అన్ని తగ్గిపోయినాక మనకి బోన్కి కూడా మనకి హార్మోన్స్ కావాలి ఫీమేల్స్కి. సో ఈ హార్మోన్ ఉండకపోవడం వల్ల బోన్ వీక్ అవ్వడము, ఇవన్నీ కూడా మెనోపాజ్లో చూసేవి. ఓకే సో మెనోపాజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం బోన్ హెల్త్ చూసుకోవడము అండ్ ఆబ్వియస్గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎవరికైతే అవసరమో వాళ్ళకి హార్మోన్స్ ఇవ్వచ్చు, బట్ అదొక జస్ట్ ఒక ట్రాన్సిషన్ మాత్రమే. దాని తర్వాత దే విల్ అడ్జస్ట్ స్లోలీ. పీరియడ్స్ టైంలో వచ్చే మూడ్ స్వింగ్స్ కి మెనోపాజ్ లో వచ్చే మూడ్ స్వింగ్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? మెనోపాజిస్ ఇంకా ఎక్స్ట్రీమ్స్ లాగా అనమాట. మొత్తం బాడీలోనే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండదు. సో దానివల్ల కొంచెం ఎక్కువ అంటే కొంచెం హాట్ ఫ్లషెస్ అంటాం, చాలా వేడైపోతుంది అంటారు, తర్వాత వెంటనే చలిపెట్టేస్తుంది అంటారు. సో ఇట్లాంటివన్నీ దట్ ఈస్ నార్మల్, ఫిజియోలాజికల్. మనకి ఎవరికైనా దట్ ఈస్ ఫిజియోలాజికల్. సో దాని గురించి వరీ అవనవసరం లేదు. రైట్ అండి. ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే మెనోపాజ్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు, ఇంతకుముందు అన్నారు కదా 5 years ముందు నుండే డిస్టర్బెన్స్ ఉంటుంది, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఫుడ్ విషయంలో ఎలా తీసుకోవాలంటారు? ఫుడ్ విషయంలో మనకి ఎక్కువగా మనం ఏం చేయలేం. ఫుడ్ విషయంలో జస్ట్ నార్మల్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అంతే. కొంచెం బోన్ వీక్ అవుతుంది అన్నాను కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్స్, అవి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది. వర్కర్స్ వ్యాయామం అన్ని చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఎవరికైతే ప్రాబ్లం ఉంది, సివియర్ బోన్ పెయిన్ ఉండొచ్చు, నీ జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఏజ్తో పాటు ఉండే చేంజెస్ అండ్ హార్మోనల్ చేంజెస్ అన్నీ కలిపి కొంతమందికి ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు. సో దానికి వాళ్ళ ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్లు హార్మోనల్ లేదంటే కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ వాడచ్చు. రైట్ అండి. మెనోపాజ్ టైంలో ఎలాంటి మందులు వాడాలంటారు? మెనోపాజ్ టైంలో మనకి మెనోపాజ్ కోసం ఏం ట్రీట్మెంట్స్ ఏం లేదు. ఓకే, దట్ ఈస్ ఫిజియోలాజికల్, ఎవరికైనా అయ్యేది. సో దాంతోపాటు ఉండే వేరే కో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏజ్ రిలేటెడ్, లైక్ డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు. సో దానికి మెడిసిన్స్ తీసుకుంటూ వాకింగ్ చేయాలి, తర్వాత వెయిట్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. డైట్ కూడా మనకి ఇప్పుడు ఏజ్ని బట్టి డైట్ అంటారు. అంటే ఒక ఏజ్లో మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో అది తర్వాత నెక్స్ట్ కొంచెం ఏజ్ ఎక్కువయ్యాక అది తీసుకోలేకపోవచ్చు. సో ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి ఏదైతే బాగుంది, ఇండైజేషన్ ఉండొచ్చు కొంతమందికి, అవన్నీ చూసుకుంటూ వాళ్ళకి సరిపడ ఆహారం తీసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. ఇక ఐవీఎఫ్ గురించి మాట్లాడదాం. ఐవీఎఫ్ అంటే ఏంటి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఓకే, సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇందులో మామూలుగా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేసి అందరూ వాడుక భాషలో అంటారు. సో ఇందులో ఏం చేస్తారు, ఎవరికైతే సివియర్ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు, బట్ టెస్ట్లు చేసినప్పుడు వీళ్ళకి సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ మేల్స్లో అయితే స్పర్మ్ చాలా తక్కువ ఉండడము, లేదంటే కదలికలు లేకపోవడము స్పర్మ్స్లో, ఇట్లాంటి సివియర్ ఇష్యూస్కి. ఫీమేల్స్లో అయితే ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉండడము, ఏజ్ చాలా ఎక్కువ ఉంది, తర్వాత ట్యూబల్ ఇష్యూస్, ట్యూబ్స్ 2 మూసుకుపోవడం, బ్లాక్ అవ్వడము, లేదంటే మనకి ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ వచ్చి కొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడము, లేదంటే రిపీటెడ్గా ఐయుఐస్ ఫెయిల్ అవ్వడము, ఐయుఐస్ చాలాసార్లు చేయించుకున్నారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఐవీఎఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో మనము ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి
ఎగ్స్ బయటికి తీస్తాము. ఎగ్ పికప్ అంటే బయటికి చిన్న అనెస్థీషియా ఇచ్చి చిన్న నీడిల్ ద్వారా ఎగ్ అనేది బయటికి తీసుకొని మైక్రోస్కోప్లో క్వాలిటీ ఎట్లా ఉంది అనేది చెక్ చేస్తాం. సో ఏవైతే బాగున్నాయి క్వాలిటీ అందులో స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం డైరెక్ట్గా. దాన్ని ఇక్సీ అంటారు. సో ఇట్లా ఎగ్ స్పర్మ్ కలిపిన తర్వాత ఫామ్ అయ్యేది ఎంబ్రియో. ఆ ఎంబ్రియో కూడా ల్యాబ్లో చెక్ చేస్తారు, కల్చర్ చేస్తారు 5 రోజులు. దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. 5 రోజుల వరకు పెరిగిన ఎంబ్రియోని. సో ఇట్లా పెరిగిన ఎంబ్రియోలో కూడా కొన్ని బాగుండొచ్చు, క్వాలిటీ వైజ్ కొన్ని బాగాలేకపోవచ్చు. ఏదైతే బాగుందో ఎంబ్రియో అది సెలెక్ట్ చేసుకొని గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాము? తర్వాత లైనింగ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు చాలా బాగుంది అంటే లైనింగ్ అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇందులో మనకి క్వాలిటీ తెలుసుకోవచ్చు అడిషనల్గా వెన్ కంపేర్ టు ఐయుఐ చిన్న మెథడ్స్తో కంపేర్ చేస్తే క్వాలిటీ తెలుస్తుంది, ఎంబ్రియో క్వాలిటీ ఎట్లా ఉంది తెలుస్తుంది. దెన్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత సైకిల్లో మనం ఎప్పుడు లైనింగ్ అంతా బాగుంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో అందుకని ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ ఐవీఎఫ్ అనేది ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటారు? అలాగే సక్సెస్ రేటు ఎంతవరకు ఉంటుందంటారు? ఓకే, సో సక్సెస్ రేట్ ఐవీఎఫ్ మనకి ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరికీ జనరలైజ్డ్గా ఇంత సక్సెస్ అని చెప్పడానికి లేదు. యంగ్ కపుల్ అంటే ఏజ్ తక్కువ ఉంది, ఎగ్స్ స్పర్మ్ అంతా ఓకే ఉంది అన్నప్పుడు వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. అదే ఏజ్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ ఆల్రెడీ ఇష్యూ ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. సో మామూలుగా జనరలైజ్డ్గా చెప్పాలి అనుకుంటే ఒకవేళ ఐవీఎఫ్ చేసినప్పుడు 50% నుంచి 60% వరకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. సో ఎన్నిసార్లు చేసుకోవచ్చు అని అడిగారు ఐవీఎఫ్. సో ఇన్నిసార్లు 1 టైం చేసుకోవచ్చా, 2 టైమ్స్ చేసుకోవచ్చా అట్లా ఏం లేదు. కొంతమందికి చాలా ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎంబ్రియో పూలింగ్ అంటాం. అంటే ఒకసారికి ఎక్కువ ఎంబ్రియోస్ రాకపోవచ్చు, వచ్చిన ఎంబ్రియో సరిగా లేకపోవచ్చు క్వాలిటీ. సో అలాంటి వాళ్ళకి 2-3 టైమ్స్ చేస్తాం. ఎగ్ తీసి స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో రెడీ చేసి మళ్ళీ సైకిల్లో మళ్ళీ ఎగ్ పికప్ చేసి అట్లా పూలప్ చేయొచ్చు ఎంబ్రియోస్. సో ఎప్పుడైతే మనకి కావాల్సిన ఎంబ్రియోస్ మంచి క్వాలిటీ వస్తాయో అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాన్ని ఎంబ్రియో పూలింగ్ అంటాం. కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫ్యామిలీలో కానివ్వండి, లేదంటే ఇంతకుముందు అబార్షన్స్ రికరెంట్గా ఉన్నాయన్నాను. ఇట్లాంటి వాళ్ళకి ఎంబ్రియో టెస్టింగ్ చేస్తాం, జెనెటిక్ టెస్టింగ్. ఎంబ్రియో తయారు చేశాక దాని నుంచి చిన్న సెల్స్ తీసుకొని జెనెటిక్ టెస్ట్ పంపిస్తాం. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఒకసారి కాకుండా 2-3 సార్లు చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే ఒకసారి చేసినప్పుడు అన్ని అబ్నార్మల్ ఉన్నాయి, మళ్ళీ చేసుకొని మళ్ళీ అందులో ఏదైనా నార్మల్ వస్తుందా, ఎప్పుడు నార్మల్ వస్తే అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి. సో దాన్ని పూలింగ్ అంటాం. సో ఒకసారి 2 సార్లు అనేది ఏం లేదు, మల్టిపుల్ టైమ్స్ వీకెండ్. కానీ ఇన్నిసార్లు చేసినప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అనేది మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది. చేయడానికి రీజన్ ఉండాలి మల్టిపుల్ టైమ్స్. ప్రతిసారి ఏం ప్రాబ్లం అవుతుంది చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఐవీఎఫ్ తోనే ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రిఫర్ చేయొచ్చు అంటారా? ఓకే, ఫస్ట్ ఐవీఎఫ్ కారణం ఏంటి, ఎందుకు చేసాము దాన్ని బట్టి. ఇప్పుడు ఫస్ట్ మనము ట్యూబ్స్ 2 మూసుకుపోయాయని ఐవీఎఫ్ చేసుకున్నారు. సో ఆబ్వియస్గా మళ్ళీ సెకండ్ టైం కూడా ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎంబ్రియోస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ టైం చేసినప్పుడు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్స్ తీయడం ఇవన్నీ అవసరం ఉండదు. ఫస్ట్ దాంట్లో ఉన్న ఎంబ్రియోసే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 3 years గ్యాప్ తర్వాత, 5 years గ్యాప్ తర్వాత అదే ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ కపుల్కి ప్రాబ్లం ఏం లేదు, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది అని ఐవీఎఫ్ చేస్తాం. కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. సో ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సెకండ్ టైం. ఫస్ట్ ఐవీఎఫ్లో వచ్చిన మళ్ళీ సెకండ్ టైం న్యాచురల్గా రావచ్చు. ఎందుకంటే ఈ ఫస్ట్ టైం వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ రాలేదు అనేది. ఆ స్ట్రెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు కొంతమందికి. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చేసింది, బేబీ ఉన్నారు, సో సెకండ్ టైం న్యాచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ ఏ రీజన్ కి మనం చేసాము ఐవీఎఫ్, దాన్ని బట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా కూడా వచ్చే ఛాన్స్. ఓకే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా? బెడ్ రెస్ట్ లాంటివి ఏమైనా ఉంటాయంటారా? సో ఐవీఎఫ్ తర్వాత బెడ్ రెస్ట్ అస్సలు అవసరం లేదు. సో మేము అది క్లియర్గా ప్రతి పేషెంట్కి ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఎంబ్రియో పెట్టిన తర్వాత క్లియర్గా చెప్తాం, బెడ్ రెస్ట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. నడవాలి,
ఇంట్లో పని చేసుకోవాలి అని. బట్ చాలా మంది అంటే వాళ్ళకి భయం ఉంటుంది, ఇంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకున్నాము ప్రెగ్నెన్సీ రావాలి అని భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటారు. బట్ మేము ఎందుకు చెప్తామంటే బెడ్ రెస్ట్ వల్ల నష్టం ఉంటుంది. సో కొన్ని స్టడీస్తో ఏం చెప్పారంటే బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. వాళ్ళు ఒక స్టడీ చేసినప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు నార్మల్ గా ఉన్న వాళ్ళు కంపేర్ చేసినప్పుడు బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళలో కొంచెం ఛాన్సెస్ తక్కువ అయిపోయినాయి, ప్రెగ్నెన్సీస్ తక్కువ మందికి వచ్చాయి. సో అందుకని మేము ఎక్కువ వర్కింగ్ ఉమెన్ ఉంటారు వాళ్ళు వర్క్ చేసుకోమని చెప్తాము, హౌస్ వైఫ్స్ కి ఇంట్లో పని చేసుకోమంటాం. బెడ్ రెస్ట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. టైం కి మెడిసిన్స్ తీసుకోవాలి అండ్ టైం కి స్లీప్ ఉండాలి అంతే. ఓన్లీ హెవీ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ ఎక్సర్సైజెస్, అవి హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. రైట్ అండి. సంతానలేమి గురించి అలాగే ఐవీఎఫ్ గురించి మెనోపాజ్ గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.